వెనకాల వెళ్ళి వాళ్ళ సంగతి నాకు తెలీదా, వాళ్ళు ఇలా కాదా, వాళ్ళు అలా కాదా, వాళ్ళ పిల్లలు ఇలా కాదా, ఈయన అలా కాదా అని మాట్లాడతారంట. అర్థమవుతుందా మీకు? వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడే ఇంకొకరిని కలుసుకుని ఇద్దరు మాట్లాడేసుకుని ఆనందపడిపోతూ ఉంటారన్నమాట. ఈయనలాంటి ఆలోచనతో ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు వీళ్ళు కలిపి మాట్లాడేసుకుంటూ మనకు తెలియదు ఏంటంటే మాకు ఎప్పటి నుంచో తెలుసండి అలా, ఇదనమాట. ఇవన్నీ చేస్తూ ఓ మనుష్యుడా నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆ ధూపము దేవుని సన్నిధికి వెళుతుందా? ఈరోజు ప్రభు ప్రేయర్ నేర్పిస్తున్నాడు మీకు, ఏమీ నేర్పించట్లేదు. ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాం? ఈరోజు మనం ప్రేయర్ నేర్చుకుంటున్నాం. మన ధూపము బలిపీఠము దగ్గరికి వచ్చాం మనం అందరం కూడా. ఆ బలిపీఠము దగ్గర నుంచి దేవునికి వేసే ధూపము వేయడానికి ముందుగా నీవు కన్ఫెస్ చేసుకోవలసిన విషయాలను గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవన్నీ నీవు సరి చేసుకోకుండా, అంతరంగాన్ని శుద్ధీకరించుకోకుండా, సమాధులలో ఉన్నటువంటి ఆ యొక్క చెత్త చెదారాన్ని నీవు లోపల